ఎంత జాగ్రత్తగా ఉండాలో. ఈ 9,000 వెహికల్స్ ఎవరి కోసం కొనిచ్చారు, ఎంత మిగిలింది? 200% ఇది పారదర్శకంగా జరిగినటువంటి కార్యక్రమము. ఇందులో అవినీతికి బాబు గారు చెప్తున్నారు, ఒకసారి బాబు గారు చెప్తున్నారు. కూడా అవినీతి ఉంటే వెలికి తీసుకోవచ్చు, దాంట్లో నిరభ్యంతరంగా క్లియర్ గా చెప్తున్నారు. వెహికల్ 2 lakhs అంట, క్లియర్ గా చెప్తున్నారు. ఒక్కొక్క వెహికల్ ఎవరికైతే వెహికల్ కావాలో వాళ్ళకి 2 lakhs కట్టుకుంటే వెహికల్ ఇస్తారు. ఇదే జరిగింది. బాబు బల్లేరు గారు ఎవరు కట్టుకోవాలి 2 లక్షల రూపాయలు? మీరు అసలు రేషన్ ఎలా పంచుతారు కూడా మీకు తెలియదు. రేషన్ దుకాణాల్లో రేషన్ ఎలా పంచుతారు కూడా మీకు తెలియదు. రేషన్ బళ్ళు, మీరు పెట్టిన రేషన్ బళ్ళు దగ్గర క్యూ ఉండదా? ఇంటింటికి వెళ్ళి పంచుతారా? మీ జగన్మోహన్ రెడ్డి గారు నేను 20 సంవత్సరాలుగా ఉన్నాను సామాజిక కార్యక్రమాల్లో. రేషన్ షాపుల గురించి చెప్పమంటే చెప్తా. ఇప్పుడు రేషన్ షాపుల దగ్గర పోరాటాలు చేసి 2-3 గ్రామాలకు ఒక రేషన్ వెహికల్ ఇచ్చి అక్కడ బయట పోరాటాలు చేసిన వ్యక్తి నేను. చెప్పండి, మీకు అర్ధరాత్రి లేపడిన ప్రభుత్వ పాలసీలు చెప్పండి. ఏమండి, గ్రౌండ్ రియాలిటీ తెలిసిన వ్యక్తిగా చెప్తాను. మీరు ఎప్పుడు రేషన్ దుకాణానికి పోరాటాలు చేసామండి. వెళ్ళాలండి. 2 గంటలు జరగడం లేదు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2 గంటలు ప్రజలు అడగండి. 2 గంటల పాటు తెరవడం లేదు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి. అసలు బియ్యం దొరకడం లేదు. బియ్యం ఈరోజు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది, ఎగుమతులు అయిపోతున్నాయి. అది పట్టించుకుంటున్నారా? నాదెళ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదో మంత్రంగా లేదంటే పట్టుకుంటున్నాం అంటారు. ఎక్కడ కూడా ఆపినటువంటి పరిస్థితి లేదు. పిఠాపురంలో దొరికింది అవాస్తవమా? వీడియో పెట్టమంటారా? పిఠాపురంలో పిఠాపురంలో అక్రమ రవాణా జరుగుతుంటే పట్టుకున్నారు. అది మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు వెహికల్స్ ఏ రకంగా పనిచేస్తాయో మీరు తెలుసుకోండి. ముందు వెహికల్స్ వద్ద ఆ ఏరియాకి సంబంధించినటువంటి ఏరియా వద్దకు వెళ్ళారు. సురేష్ గారు ఆయన అడుగుతున్నారు కదా, ఆయన మాట్లాడుతున్నారు కదా, ఒకసారి సురేష్ గారు. 100 మంది క్యూలో ఉండడానికి తేడా ఉంది. సురేష్ గారు ఆయన మాట్లాడతారు, ఒకసారి ఆయన మాట్లాడతారు. ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయి, మాట్లాడతారు. లెట్ హిమ్ స్పీక్ అవుట్. చెప్పండి సార్. బాబు లేనిపోయిన అవాస్తవాల్ని అవాస్తవాలు కాదు, ప్రజలకు తెలుసు. ఏం జరిగింది అనేది. ఇచ్చాడా 2 లక్షలు ఇచ్చాడా ఒక్కో వెహికల్ అని చెప్పి ఆ వెహికల్ డ్రైవర్, ప్రతి ఒక్క డ్రైవర్ కి తెలుసు, ప్రజలందరికీ తెలుసు, ఆ కుటుంబాలకు తెలుసు. ఈ రోజు నేను అబద్ధం చెప్తాను, మీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక్కొక్క రేషన్ వెహికల్ మీరు ఒక్కో రేషన్ వెహికల్ మీరు తీసుకునేటువంటి పోకడం వల్ల వైసీపీ జగన్మోహన్ రెడ్డి వల్ల మేము రోడ్డును పడ్డాం, వైసీపీ జగన్మోహన్ రెడ్డి వల్ల మేము మోసపోయని చెప్పి అదే రేషన్ వెహికల్ డ్రైవర్లు బయటకు వచ్చి ఈ రోజు మాట్లాడతారు. వెయిట్ చేయండి. సురేష్ గారు ఆయన చెప్తున్నారు కదా. సురేష్ గారు డ్రైవర్లే నేరుగా వచ్చి మీడియా ముందు మాట్లాడతారు. సురేష్ గారు వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు, వాళ్ళు వచ్చి బయట మాట్లాడిస్తారు. మీరు ఆగండి, వాళ్ళు మాట్లాడిస్తారు అంటున్నారు కదా, మీరు ఆగండి. ఒకసారి కృష్ణాంజనేయులు గారు ఇప్పుడు ఈ 50 స్థానాల గొడవ ఏందండి మళ్ళీ కొత్తగా? ఇప్పుడు ఉన్న పడంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోంది కూటమి ప్రభుత్వం 50 మంది ఎమ్మెల్యేలతో. నిజమేనా? అది నిజంగా అలాంటి పరిస్థితి ఉందా? వైసీపీ కుట్ర ఏమైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గమైన కుట్ర దీని వెనకాల ఏదైనా ఉందా? వాసుదేవన్ గారు, ఈ వ్యవహారంలోకి వెళ్ళబోయే ముందుగా ఇందాక తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి విభేదాల సబ్జెక్టులో బాబు పాలూరు గారు మాట్లాడిన దానికి కొనసాగింపుగా 1-2 అంశాలు చెప్పాలి. అదేంటి అని అంటే, ఆయన చెప్పినటువంటి అంశానికి అనుగుణంగా వాళ్ళకి 30% వాటాగా ఏది నామినేటెడ్ పోస్టులో రావాలి. చాలా చోట్ల రాలేదు, అయినా సరే మేము సర్దుకుంటున్నాము అనేటువంటి మాట చాలా క్లారిటీగా చెప్పారు. అసలు విషయం ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా తమకు రావాల్సినటువంటి వాటా రావటం లేదు, ఈ విధంగా మాకు అన్యాయం జరుగుతుందని జనసేన కార్యకర్తల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. ఈ అసంతృప్తి ఎంతవరకు వెళ్ళిందంటే,
మరి ఈ విధంగా వాళ్ళు ఇస్తామన్న 30% వాటా కూడా నామినేటెడ్ పోస్టులు ఇవ్వకుండా ఇలా చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదు? అక్కడ మాట్లాడకుండా ఎందుకు రాజీ పడుతున్నాడు?